ఈరోజు కావేల్లో ఒక ప్రజా ఎమ్మెల్యే నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారిలో ఇంత వర్తుందనే సంగతి అయితే ఈరోజు తెలుసుకున్నా. అంటే ఆయన ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తున్నాడు. ఉదయగిరిలో ఇట్లా పిల్లలకు బ్యాగులు కానివ్వండి, వాళ్ళ స్కూల్లో కావాల్సిన పుస్తకాలు అన్నీ ఇస్తున్నాడు. ఆయన గురించి తెలుసు. కానీ ఈరోజు నా కళ్ళారా చూశాను. ఒక ప్రజా కలెక్టర్ని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామా 2 ప్రోగ్రామాల దాదాపు 5-6 ప్రోగ్రాంలు చూపించి ఆ కలెక్టర్ గారిని సాటిస్ఫై చేసి ఈ కావలికి ఏమి చేయాలి, ఈ కావలిని ఎలా బ్రహ్మాండంగా చేయాలి అంటూ ఒక ఆలోచన చేసినటువంటి ఒక రాజనీతిజ్ఞుడు కావ్య కృష్ణారెడ్డి గారు. రాజకీయ నాయకులకి రాజనీతిజ్ఞుడికి డిఫరెన్స్ ఒకటి చెప్తాను. రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడు, ఈరోజు ఒక లైట్ వేస్తే ఇక్కడ పేరు వస్తుంది, ఒక కుళాయి వేస్తే ఈ వీధిలో వాళ్ళు ఓట్లు వేస్తారు, అది ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు ఏం ఆలోచిస్తాడు, రాబోయే 30 ఏళ్ళకి నా కావలి ఎలా ఉండాలి, ఐ లవ్ కావలి, నా కావలిని ప్రేమించాలి ప్రజలందరూ కూడా, ఒక ప్రేమ అనేది రావాలి, ఇది మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. ఆ రాజనీతిజ్ఞుడే మా కావ్య కృష్ణారెడ్డి గారు. నిజంగా ఈరోజు చూశాను అటువంటి రాజనీతిజ్ఞుడు. ఈరోజు చూసి ఐ లవ్ నెల్లూరు అనే కాన్సెప్ట్ ఫస్ట్ నేను తెచ్చాను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో. మనం చూశాను, ఇది చూసి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నేను ఇంకా జెండా చూడలేదు, ఈరోజు అది చూశాను. ఇంకా ఆయన దేశ నాయకులు మొత్తం పటాలు చూపించాడు. ఈ కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ చూడకుండా అందరూ వేసాడు. నీకు చాలా గొప్పడు. అది ఎవరికి రాదు ఈ ఆలోచన. నిజంగా మేము నెల్లూరు జిల్లా ఒక హెడ్ క్వార్టర్లో ఉండే సిగ్గుపడుతున్నాం ఇన్ని చేయలేకపోయామని. ఇప్పుడు మేము ఆయన చూసి కాపీ కొట్టాలి. ఎందుకంటే ఇదొకటి, మళ్ళీ ఆయన చేసేటువంటి ఈ చెత్త ఎలా సేకరించాలని దానికి ఒక తాళం పెట్టి నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారు అందుకే అడిగా మీరు ఏం చదివారు సార్ అని తెలుసుకుందామని. నిజంగా ఆయన బుర్ర చాలా గొప్పది. మరి ఒక కావాలని ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఆయనలో ఉంది. ఒక మంచి ఆలోచన పరుడు, ఒక కష్టపడి తాను పైకొచ్చాడు. అంటే పేదల కష్టం తనకు తెలుసు. అందుకనే ఈరోజు పేదవాళ్ళకి ఒక రోడ్డు ఎలా వేయించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. దానికి నిజంగా ఒక సోదరుడిగా ఆయనకి నుడా ఎప్పుడూ తోడ్పాటు ఉంటుంది. నుడాలో నేను ఎన్ని రోజులు ఉంటా, ఎన్ని సంవత్సరాలు ఉంటానో నాకు తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నేను ఉన్నంత వరకు ఎంత ఎక్కువ ఫండు గతంలో నుడాలో ఎక్కువ సరేపల్లికి వెళ్ళింది ఆనాడు. ఈనాడు ఎక్కువ ఫండ్ మీ అందరి ముందు చెప్తున్నా నా సోదరుడు కావ్య కృష్ణారెడ్డి గారికి నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ చూసి ఆయన మనసులో ఉన్నటువంటి ఒక ప్రేమ కావలి మీద, ఆయన మనసులో ఉన్నటువంటి ఒక దేశభక్తి ఆ నాయకుల మీద, ఆయన మనసులో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేని మర్చిపోకూడదు, ఈ తరం మర్చిపోకూడదు. ఈ తరం అప్పుడు ఎమ్మెల్యే ఎవరంటే ఎవరు చెప్తారండి, ఎవరో తెలియదు. బహుశా తెలిస్తే యానాది రెడ్డి గారిని తెలిసి ఉంటుంది, అంతకుముందు తెలియదు. యానాది రెడ్డి గారిని కూడా మర్చిపోయారు. అవన్నీ తెలిసేటటువంటి ఓ బొమ్మలు ఏర్పాటు చేసి 100 అడుగులు బ్రహ్మాండ స్తూపం ఏర్పాటు చేసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిది అదే త్వరలో నేను నెల్లూరులో ఆయన చూసి కాపీ కొడుతున్నాను, నెల్లూరులో ఇటు నిర్మించబోతున్నాను. ఆ భగవంతుడు నేను నమ్మిన సాయిబాబా ఆయనకి ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని, ఆయనకి ఇంకా ఎక్కువ ఫండ్ తేవాలని, ఈ కావలి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఒక బెస్ట్గా తీర్చిదిస్తానని నమ్మకం నాకుంది. దానికి ఒక సోదరుడిగా నోడా అని తోడ్పడుతుందని కూడా తెలియజేస్తున్నాను.